కేవ్స్. ఫైనలీ ఎడక్కల్ కేవ్స్కి మేము రీచ్ అయిపోయినాము. ఇది వయనాడ్ నుంచి కల్పేట నుంచి వయనాడ్ నుంచి ఒక 20 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. దీనికి టైమింగ్స్ 9 AM to 4 PM. సో 4 PMకి ఎంట్రీ క్లోజ్ అయిపోతుంది. అందుకనే ఇప్పుడు 3:30 అవుతుంది. వీఆర్ ఇన్ ఎ రష్. మేము జల్దీ పోతే 5 o'clock వరకు రిటర్న్ వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఎంట్రీ మాత్రం 4కి క్లోజ్ అవుతుంది కాబట్టి ఉరకాలి ఇప్పుడు. లెట్స్ సీ. ఎడక్కల్ కేవ్స్కి లోపలికి ట్రెక్ చేసుకుంటూ రావాలి. ఒక కిలోమీటర్ ట్రెక్ అయిపోయిన తర్వాత యూ విల్ హ్యావ్ ఎ టికెట్ కౌంటర్. అడల్ట్ 50 rupees ఫర్ సింగిల్ పర్సన్ అండ్ చైల్డ్ 30 rupees. పైనకి ఇంకొక 200 meters స్టెప్స్ ఉంటాయి. ఆఫ్టర్ దెన్ వీ విల్ గెట్ టు సీ ద యాక్చువల్ కేవ్స్. నా హాలతీ ట్రెక్కే అయిపోయింది. ఇంకా మేము మెట్లు ఎక్కాలి. ఇవి ఎన్ని మెట్లునే నాకు తెలియదు కానీ తిత్తి తీస్తుంది. చిన్న బ్రేక్ తీసుకుంటున్నా. వాటర్. ఈ మెట్లు ఎక్కి పైకి ఎక్కాలి ఇప్పుడు. Still not reached the caves. I'm dying with sweat. Not at all hill station. Very sunny. ఎడక్కల్ అంటే ఇన్ బిట్వీన్ స్టోన్స్ అని మీనింగ్ అంట. ఈ ప్లేస్ అనేది 30,000 years బ్యాక్ ఫామ్ అయిపోయింది. దీనిపైన ఎంగ్రేవ్స్ ఎర్త్క్వేక్ వల్ల. బట్ దీనిపైన మొత్తం స్టోన్ ఏజ్ పీరియడ్ వాళ్ళు ఆ మనుషులు చెక్కినారనమాట. దట్ ఈస్ 6,000 years బ్యాక్. దేర్ ఆర్ టైమింగ్స్ ఫర్ దిస్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్. మనం టికెట్ తీసుకున్న తర్వాత పైనకి 2 levels ఆఫ్ ఎంట్రీ ఉంటుంది. ఒక ఎంట్రీ ఏమో మనం లోపలికి వెళ్ళి ఇన్స్క్రిప్షన్స్ అన్నీ చూడొచ్చు. లైక్ ఆల్మోస్ట్ ఒక 6,000 years బ్యాక్ స్టోన్ ఏజ్ వాళ్ళు కమ్యూనికేషన్ని క్రియేట్ చేసుకోవడానికి పెట్టుకున్న ఆ ఇన్స్క్రిప్షన్స్ అవన్నీ. అండ్ లోపలికి ఇంకా ఫైనల్ లెవెల్ ఆఫ్ ద థింగ్స్లో పెయింటింగ్స్ అనేటివి ఉన్నాయంట. లైక్ నార్మల్ కలర్ పెయింటింగ్స్. అవన్నీ టైం అవుతున్నా కొద్ది ఫేడ్ అప్ అయిపోతున్నాయి అని చెప్పేసి దాని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. అందుకనే దాన్ని క్లోజ్ చేసేసినారు. మనం జస్ట్ ఇన్స్క్రిప్షన్స్ మాత్రం చూడగలుగుతాము. ఇట్ ఈస్ వెరీ ఇంట్రికేట్. అది ఏం అర్థం కాలేదు. ఎక్కువ లైన్స్ అండ్ సర్కిల్స్ మాత్రమే ఉన్నాయి. అది ఏ లాంగ్వేజ్లో ఏ బొమ్మలతో చేసుకున్నారో వీ డు నాట్ నో. అండ్ ఒక ప్లేస్ నుంచి చూస్తే ఒక పెద్ద రాక్ ఫార్మేషన్ అనేది ఉంది, ఫ్యాంటమ్ రాక్ అనేది. ఆ రాక్ అనేది ఎడక్కల్ కేవ్స్ నుంచి కూడా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు మళ్ళీ ట్రెక్ చేసుకుంటూ కిందికి వెళ్ళిపోవాలి. ఈవినింగ్ 5 o'clock లోపల కేవ్స్ అనేటివి కంప్లీట్గా క్లోజ్ చేసేస్తారు. అవుటింగ్ కూడా లోపలికి వెళ్ళి బయటికి రావడం కూడా ఈవినింగ్ 5 లోపల కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే ఇది మొత్తం ఫారెస్ట్ లోపల ఉంది కాబట్టి వైల్డ్ యానిమల్స్ ఎక్కువ తిరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి పంపించేస్తారు. 4:30 లోపల మీరు ఏ చూసుకోవాలనుకున్నా చూసుకోవచ్చు. 4:30కి 4:35, 40 వరకు మిమ్మల్ని బయటికి వెళ్ళగొట్టేస్తారు. ఎందుకంటే కింది వరకు 5 లోపల మీరు వెళ్ళిపోవాలి. దిస్ ట్రెక్ ఈజ్ పార్కింగ్ ఏరియా నుంచి పైన వరకు 1 kilometer ట్రెక్ ఉంటుంది. అది కూడా స్టీప్ ట్రెక్ ఉంటుంది అనమాట. సో గుడ్ షూస్ ఆర్ రికమెండెడ్ అండ్ హైడ్రేషన్ ఈజ్ రికమెండెడ్. క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్. మధ్యలో టేక్ ఎనర్జీ డ్రింక్స్, మెయిన్లీ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ ముందు వస్తే మాత్రం యూ విల్ హ్యావ్ టైమ్ టు సీ మచ్ మోర్ టైమ్. యా, ఇక్కడ ఫ్రూట్స్ ని కూడా పికిల్స్ లాగా చేసి ఇస్తారనమాట. యూ కెన్ టేక్ దెమ్. కోకోనట్ వాటర్, చాక్లెట్స్. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, లైక్ హోమ్ మేడ్ చాక్లెట్ ఫ్యాక్టరీస్. యూ కెన్ ఎంజాయ్ దెమ్ ఆల్సో. ఇఫ్ యూ కమ్
ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. మా లెక్క లేట్ వరకు ఉండకండి. Now we are going to have coconut water ఎందుకంటే ఐఎమ్ రియల్లీ మ్యాడ్ ఫర్ కోకోనట్ వాటర్. కేరళకు వచ్చినాం, వీ షుడ్ హ్యావ్ కోకోనట్ వాటర్. అండ్ అంత పెద్ద జర్నీ చేసిన తర్వాత వాటర్ లేకపోతే మాత్రం చాలా కష్టం. అందుకని ఐ వాంట్ వీఆర్ టేకింగ్. టూ స్వీట్ టు బీ ట్రూ. నీది మధ్యలో ఆపకు. అయిపోయింది. నా నీళ్ళే మంచిదే. ఇక్కడ కోతలు ఉన్నాయి, ఎంత భయపడుతున్నాయి అంటే బాగా అనిపిస్తాయి. మన దగ్గర కోతులు ఏం చేస్తాయి, మీద ఎగబడి రక్కి మనుషులని పీకి మరి ఆ బాగా తీసుకోతాయి కదా. ఈడ మనిషి చేతులు ఏమన్నా కనిపిస్తే చాలు వాటితో వేసి కొడతారేమో అని చెప్పేసి భయపడి ఉరుకుతున్నాయి. దగ్గరికి కూడా అసలు అన్నీ చాలా సున్నితంగా ఉన్నాయి. మన కోతుల దగ్గరికి వచ్చి వీళ్ళని నేర్చుకోమని చెప్పాలి, కొంచెం రఫ్ అండ్ టఫ్ అయితే. ఇప్పుడు ఎడక్కల్ కేవ్స్ అయిపోయింది. దగ్గరలోనే ఒక 2 lakes చూసామన్నమాట మేము. వీ వాంట్ టు విజిట్ దట్ ప్లేస్. అది ఆన్లైన్లో చూసినా ఎంత బాగుందో, బయట కూడా అంతే బాగుంది. వచ్చే వేలోనే ఉంది. అది ఒక సైడ్ ఒక లేక్ ఉంది, ఇంకో సైడ్ ఇంకో లేక్ ఉంది. వీఆర్ గోన్ గో దేర్ నౌ, ఒకవేళ టైం పర్మిట్ చేస్తే. అసలు chocolatey, a lot of chocolatey. అయినా కూడా ఉంది. తెలియదు నాకు చాలా పోయింది. We are late by 1 minute. That's a disappointment. మళ్ళీ వద్దాం. పక్కా ప్రామిస్. ప్రామిస్. ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రామిస్. సన్రైజ్ ఎక్కడి నుంచి అవుతుంది? ప్రామిస్. ప్రామిస్. ఇన్నే ఉందమ్మా రేపు ఈవినింగ్ వరకు కూడా. రేపు ఈవినింగ్ ఎట్లా ఒకటి పోతాం కదా, సన్సెట్ వరకు మనం ఇటు వచ్చేది. ఓకే, తర్వాత మార్నింగ్ సన్ రైజ్ మార్నింగ్ తీసుకోవద్దా? సన్ రైజ్ మార్నింగ్ లేవాలని ఫస్ట్. నేను లేస్తా. సరే తీసుకోవతావా? తీసుకోవతా అంటే ఐ విల్ ఫర్గివ్ యూ. పొద్దున్న సన్ రైజ్ వెళ్దాం. ఏంటది? చంబ్రా పీక్. పక్కా. యూ ఆర్ ద సాక్ష్యం గైస్. ఒక 2 minutesతో సన్సెట్ కోల్పోయినాం, కానీ ద వ్యూ ఇక్కడ మాత్రం చాలా బాగుంది తెలుసా. అసలుకి మీకు ఎట్లా కనిపిస్తుందో ఏమో కానీ కనిపించేదానికి ఒక 15-20 times ఇంకా బాగుంది.
నవ్ వీఆర్ హెడెడ్ అవుట్ ఫర్ డిన్నర్. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది. డిన్నర్ చేసేసి పడుకుంటే రేపు మార్నింగ్ 4 o'clockకి ట్రెక్ ఉంది కాబట్టి